రోజు మన స్పెషల్ హోమ్ మినిస్టర్ లో మనం కలుసుకోబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా ఎన్నో విజయాలు సాధిస్తున్న టీజీ వెంకటేష్ గారు. ఇప్పుడు మనం కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ గారి ఇంటి దగ్గరే ఉన్నామండి. మరి టీజీ వెంకటేష్ గారిని వాళ్ళ శ్రీమతి రాజలక్ష్మి గారిని కలుసుకొని వాళ్ళ మనోభావాలేంటో తెలుసుకుందాం రండి. నమస్కారం టీజీ వెంకటేష్ గారు. నమస్కారం రాజలక్ష్మి గారు. టీజీ వెంకటేష్ గారు, మీరు ఒక పొలిటీషియన్గా, ఇండస్ట్రియలిస్ట్గా ఎంత బిజీయో అందరికీ తెలుసు. అయితే ఈ రోజు మేము మీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, అలాగే మీ దాంపత్య జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మీ గురించి చెప్తారా? మీరు ఎక్కడ పుట్టారండి? మా అమ్మగారు ఊరు మదనపల్లి, అక్కడ పుట్టడం. మా డాడీ గారి ప్రాంతం ఆదోని, అక్కడ పెరగటం జరిగింది. వెళ్తే కలిసి వెళ్తాం అమ్మ సినిమాకి, ఎక్కువ అనేది ఏం లేదు. అక్కడ చెప్తాను, ఆమె 2 hours కూర్చొని చూస్తుంది. నేను కామెడీ ఉన్నంత వరకు నేను ఉంటాను. కామెడీ 100%. కామెడీ ఉందంటే డెఫినెట్ గా వెళ్ళు. టీజీ వెంకటేష్ గారు, ప్రతి పురుషుడి వెనక అంటే విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని అంటారు కదా. రాజలక్ష్మి గారి సపోర్ట్ ఎంతవరకు ఉందండి మీకు? ఇంట గెలిచి రచ్చగలవమంటారు. అవును, అది సామెత 100% 100% కరెక్ట్. సో ఇంట గెలవాలంటే వైఫ్ ఎంత కోఆపరేషన్ ఉంటుందో అంత మేము బయట గెలిచేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కటి వచ్చిన గెస్ట్లను కానీ, వచ్చిన బంధువులు కానీ, పిల్లల్ని కానీ, పిల్లలకు చదువు చెప్పడం కానీ, షీ హాస్ టేకన్ టోటల్ రెస్పాన్సిబిలిటీ, 100% రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఆమెకి ఏమైనా డిఫరెన్సెస్ వస్తాయి ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే పిల్లల విషయంలో తప్ప మాకు ఎంతవరకు ఏ విషయంలో రాదు. టీజీ వెంకటేష్ గారు, మరి రాజలక్ష్మి గారు మీకు బాగా నచ్చే విషయం ఏంటి? పేషెన్స్. డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవటం, పలకరించటం, మాట్లాడటం, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మిగతా ఇండస్ట్రియల్ బిజినెస్ రిలేషన్ వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళందరినీ చూసుకోవటం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటాను. వాట్ ఎవర్ హ్యాస్ టు డూ యాజ్ హౌస్ వైఫ్ షీ ఈస్ డూయింగ్. ఓకే, రాజలక్ష్మి గారు, మరి టీజీ వెంకటేష్ గారిలో మీకు బాగా నచ్చే విషయం ఏంటి? అన్నీ నచ్చేవే ఉన్నాయి. అది నాది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను, ఇంత మంచి భర్త దొరికారు అని. ఆయన అసలు ఎప్పుడు మార్నింగ్ 4 o'clock లేసినప్పటి నుంచి నైట్ పండుకునే వరకు ఎంతమంది జన్మ వచ్చినా చిరునవ్వుతోనే మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. టీజీ వెంకటేష్ గారు, మీరు చిన్నప్పటి నుండి కూడా రాజకీయ నేతలతో కానీ, అలాగే రాజకీయాలతో బాగా సంబంధం ఉంది కదా. అంటే సంబంధం ఉన్నా సరే దాంట్లోకి వెళ్ళాలంటే కొంతమందికి పెద్ద రాణించలేరు. అలాంటిది మీరు ఎంతగానో రాణించారు. మరి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సక్సెస్ అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని. నేను చాలా ఎమోషనల్ పర్సన్, అట్ ది సేమ్ టైం వెరీ వెరీ కూల్ టెంపర్మెంట్. అంటే సర్కమ్స్టాన్సెస్ బట్టి నేను రైజ్ అవుతుంటాను, డౌన్ అయిపోతుంటాను. సో నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను చదివే రోజుల్లో మా ఫాదర్ని, అంటే వాళ్ళు పొలిటికల్లో ఉన్నారు కాబట్టి, ఒక నాయకుడు కొద్దిగా అతిగా మాట్లాడారు. అనని మాటలు మీటింగ్లో అన్నారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత మా ఇంటి ముందు పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట, మీటింగ్స్ అంతా అక్కడే జరగాలి. సో అక్కడ ఆ నాయకుడు ఇంకా కొంతమంది స్టేట్ లీడర్స్ వచ్చారు. అందరూ అక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు. నేను మా కర్రసాము నేర్పించేవాళ్ళు వాళ్ళంతా అక్కడికి పట్టుకొని పోయాను. ఒక 60 మంది ఉన్నాం అనమాట. వాడు చూడు మా ఫాదర్ని అన్నాడు, వానికి అవమానం చేయాలని నేను అన్నాను. వాళ్ళు అక్కడ చూసే పోలీస్ స్టేట్ లీడర్స్ బందోబస్తుతో వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు, పోలేకపోయారు ధైర్యంగా. నేను పోయి చొక్కా బట్టి లాగాను. ఆయన ఏమిరా మా నాయన్ని తీస్తావని. వీళ్ళు వచ్చి పట్టా తన్నారు. అంటే నేననేది ఆ ఏజ్లో, ఆ టైంలో, ఆ ఎమోషన్లో బతికాం. ఇట్ విల్ నాట్ బి వర్కౌట్ ఫర్ ఆల్ ది టైం. ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉండాలి, ఎప్పుడు ఎమోషన్ ఉండాలి, ఎప్పుడు ఉంటుంది అనేది డిసైడ్ చేసుకుంటూ పోవాలి. టీజీ వెంకటేష్ గారు, మీకు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? స్టూడెంట్ లైఫ్ నుంచే మొదలు కావటం జరిగింది. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళంతా డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్టులు ఆల్రెడీ ఉన్నారు. సో ఈ విధంగా సంబంధాలతో అది ఇట్ హ్యాస్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. అంటే ఓకే, సో వాళ్ళ దగ్గర నుండి మీరు నేర్చుకుంది ఏంటండి? ఎందుకంటే చిన్నప్పటి నుండి మీరు చూస్తూనే ఉన్నారు కదా. మనం
మాట ఇచ్చేటప్పుడు ఒక్క మినిట్ మనం ఆలోచించి మాట ఇవ్వాలి. ఆలోచన. మాట ఇచ్చి మన తలకాయ పైన మాట తప్పరాదనే సిద్ధాంతంతో నేర్చుకున్నాను. అది లాస్ట్ 30 years ఐఎమ్ ఫాలోయింగ్ దట్. సో మాట ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇస్తాను. రాజలక్ష్మి గారు, మరి టీజీ వెంకటేష్ గారు ఇండస్ట్రియలిస్ట్గా, పొలిటీషియన్గా ఎంత బిజీయో అందరికీ తెలుసు. సో మరి ఈ బిజీ లైఫ్లో ఆయన ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తుంటారు? ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టేనమ్మా. వ్యాపారం చేసేటప్పుడు ఆ బిజీలు అలాగే ఉంటారు, ఇంటికి వచ్చినప్పుడు ఆ సమస్యలు ఇంట్లో ఉండవు. ఇంటికి తగ్గట్టుగా మన పిల్లలు, మనవాళ్ళు, మనవరాలతో అందరితో హ్యాపీగా ఉంటారు. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టే. ఓకే, ఎంతమంది పిల్లలండి మీకు? నాకు ముగ్గురమ్మ. పెద్దమ్మాయి బెంగళూరు ఇచ్చినాము, ఆ అమ్మాయికి ఒక కొడుకు ఒక కూతురు. సెకండ్ బాబు, వాడికి ఒక కొడుకు కూతురు. లాస్ట్ అమ్మాయి హైదరాబాద్, ఆ అమ్మాయికి ఒక అబ్బాయి. మా బాబు ఇక్కడే ఉన్నాడమ్మా, భరద్వాజు. భరద్వాజ్ గారు, మీ గురించి చెప్తారా? స్కూలింగ్ అంతా ఇక్కడే చదివాను నేను, అప్ టు డిగ్రీ. దెన్ 1 year 1.5 year ఇన్ ప్రైజ్ వాటర్ హౌస్ ఇన్ చెన్నై చదివాను. తర్వాత ఎక్స్పీరియన్స్ కోసం ఒక 1.5 year అక్కడ చదివిన తర్వాత ఐ వెంట్ టు అబ్రాడ్, లండన్ పోయి MBA చేసే పోస్ట్ గ్రాడ్యుయేషన్. తర్వాత ఇక వచ్చి జాయిన్ అయిపోవడం, బిజినెస్లో జరగడం. ఇక తర్వాత రాజకీయాల్లోకి ఎప్పుడు? రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్నాము, మా బ్లడ్లోనే ఉంది అది. సో అదేమి కొత్త ఏం కాదు. టీజీ వెంకటేష్ గారు, రాజలక్ష్మి గారు దంపతుల గురించి మరిన్ని విశేషాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత. సో ఒక వ్యాపారవేత్తగా ఉంటూనే మీరు ప్రజలకి సేవ చేయొచ్చు, కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ప్రజలందరికీ సేవ చేస్తున్నారు అంటే రాజకీయాలకి ప్రజల సేవకి ఏంటంటే సంబంధం? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా బెస్ట్ ఇండస్ట్రియలిస్టు, బెస్ట్ రూలర్ కూడా అని చెప్తాను. మంచి పారిశ్రామికవేత్త, మంచిగా రాష్ట్రాన్ని పరిపాలించే యోగ్యత కూడా ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఎట్లా మనం ప్రోగ్రామ్స్ చేస్తుంటాము, ప్రణాళికలు ఎలా చేసుకుంటుంటాము, రాజకీయంగా కూడా అవే ఉంటాయి పనులు. సో ఒక బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి బెస్ట్ లీడర్గా కూడా ఎదిగేదానికి చాలా అవకాశంగా ఉన్నాయి. కాబట్టి నాకు ఒక పారిశ్రామికవేత్త ఈ ప్రాంతంలో చేయలేని కార్యక్రమం లేదు. కళ్యాణ మండపాలు కట్టాను, స్టేడియంలు కట్టాను, ఇండోర్ స్టేడియంలు కట్టాను, కమ్యూనిటీ హాల్స్ కట్టించాను. అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్గా నాన్ స్మోకింగ్, నాన్ ఆల్కలిక్ అలవెన్స్ పెట్టాను. 2000 మంది ఎంప్లాయీస్కు 1000 రూపాయల ఆ ఎంప్లాయీ వైఫ్కు ప్రతి నెల వెళ్తుంది. ఎవడైనా తాగినట్లు, స్మోక్ చేసినట్లు వచ్చిందంటే హీ విల్ లూజ్ ది జాబ్. ఆ భయం ఉన్నందున, ఎందుకంటే అండర్టేకింగ్ తీసుకుంటాను. సో అండర్టేకింగ్ తీసుకొని 1000 రూపాయలు అలవెన్స్ ఇస్తాం కాబట్టి, సో ఆ భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ డిసిప్లిన్ కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇండస్ట్రీస్లో ఎలా చక్కగా నడపగలిగాను. పాలిటీషియన్గా అయితే నాకున్న నాలెడ్జ్తో ఎక్కువ ప్రాంతానికి ఎక్కువ సజెషన్స్ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇటీవల ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వంకు చాలా రంగాలు ఉంటాయి. అంటే ఒకటేమో ఇండ్లు అలాట్ చేసేది ఉంటుంది, ఒకటేమో రేషన్ కార్డు ఉంటుంది, ఒకరికేమో పొయ్యిలు ఇచ్చేది ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఇస్తుంటారు. నేనేం చెప్పానంటే, ఇట్లా మీరు డూప్లికేటు తీసుకున్నవాడే తీసుకున్నాడు, లేనివాడు లేడు అని మీరు బాధపడే బదులు ఒక సిస్టమ్ డెవలప్ చేయండి. డోర్ నంబర్ తీసుకొని, ఇంటి డోర్ నంబర్ తీసుకొని, పవర్ బిల్లు అంటే ప్రతి ఒక్కరికి 99% హౌసెస్ డోర్ నంబర్స్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది. సో ఆ బేస్ తీసుకొని, అంటే కరెంట్ బిల్లు కట్టే బేస్ తీసుకొని, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు తీసుకొని స్క్రూటనైజ్ చేయండి. స్క్రూటనైజ్ చేస్తే మీకు బోగస్వి విత్ ఇన్ ఫ్యూ డేస్ యూ కెన్ ఏబుల్ టు ఎలిమినేట్. అప్పుడు అందరికీ న్యాయం చేసేదానికి అవకాశం అవుతుందని చెప్పడం. టీజీ వెంకటేష్ గారు, ఒక రాజకీయవేత్తగా ఎలాంటి విషయాలు చూస్తే మీ మనసు కరిగిపోతుంది? తాగేదానికి డీల్ కానీ, డ్రైనేజ్ డిశ్చార్జ్ కానీ, ఈ రెండు సక్రమంగా లేనప్పుడు, ఆ ప్రాంతం పోయినప్పుడు, అక్కడ చూసినప్పుడు మనసు కలత చెందుతారు. ఓకే, రాజలక్ష్మి గారు, అంటే ఇంట్లో ఉండే హోమ్ మినిస్టర్స్కి భర్తల సపోర్ట్ చాలా అవసరం అంటారు కదా, మరి టీజీ వెంకటేష్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీకు? ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించినవి నేనే సాల్వ్ చేసుకుంటానమ్మా. ఆయన్ని ఏమైనా కొంచెం సాల్వ్ చేయని పెద్ద సమస్య అయితే ఆయన అడుగుతాను, కానీ ఆల్మోస్ట్ నేనే మేనేజ్ చేసుకుంటాను. రాజకీయవేత్తగా టీజీ వెంకటేష్ గారిలో మీకు బాగా నచ్చే గుణం ఏంటి? వచ్చిన వాళ్ళకి ఆయన చేతనంత సహాయం చేయటం, ఆదరంగా అందరిని ఆహ్వానించడం, అట్లా చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవునా? అవునండి. ఓకే, సో మీరు బయట అంటే ప్రజలకి రాజకీయవేత్త, ఇంట్లో మీ అందరికేమో రాజలక్ష్మి గారు హోమ్ మినిస్టర్. న్యాచురల్లీ. ఓకే, మరి ఒక హోమ్ మినిస్టర్గా ఆవిడ ఇంటి పనులు అన్నిటినీ ఎలా చక్కదిస్తారండి? అంటే మామూలుగా కొన్ని విషయాల్లో
జాయింట్గా మాట్లాడుకొని చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాలు ఇప్పుడు ఏమి పొద్దున్న టిఫిన్ ఏం చేయాలా, లంచ్ ఏం చేయాలా, డిన్నర్ చేయాలా, అంతా సీ టేక్స్ కేర్ ఆఫ్. ఎవరు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా, ఏం పెట్టాలి, అంతా సీ టేక్స్ కేర్ అనమాట. రాజలక్ష్మి గారు, టీజీ వెంకటేష్ గారు ఎలాంటి వంటకాలు ఇష్టపడుతుంటారు? మాకు పులుపు లేని ఫుడ్ పెట్టేస్తే చాలా అనమాట. పులుపు లేదు అంటే కారం బాగా ఉండాలి, కారం బ్రహ్మాండంగా ఉండాలి, అన్నీ బాగుండాలి. ఒక పులుపు తప్ప, పులుపుకే భయపడతాం. ప్యూర్ వెజిటేరియన్. అదే వాళ్ళు అన్నప్పుడు పులుపు మసాలాలు కొంచెం లైక్ చేయరు అంతే. సో మీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీకు బాగా గుర్తుండిపోయిన ఒక స్వీట్ మెమరీ గురించి చెప్తారా? అంటే ఒక్క స్వీట్ మెమరీనే ఉంటే చెప్పగలుగుతాము, చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి కాబట్టి. సో హ్యాపీగా జీవితం గడుస్తున్నది, హ్యాపీగా ఉన్నాం. భగవంతుడు మాకు ఎక్కువ బ్లెస్ చేశాడు అనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్తో సంబంధాలు కానీ, లేకపోతే ఒక పారిశ్రామికవేత్తగా ఉండే కొలిగ్ ఇండస్ట్రీస్లో కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ ఉంటుంది. కానీ ఎక్కడ ఉండే నాకు ఆపోజిట్, నాతో శత్రువు కూడా నన్ను పాయింట్ చేసేంత పిన్ పాయింట్ చేయలేరు అనమాట. సో పిన్ పాయింట్ చేయలేనంత ఇదిగా మేము క్యారెక్టర్ బిల్డప్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇంతవరకు స్వీట్ మెమరీస్గానే ఉంటుంది. టీజీ వెంకటేష్ గారు, రాజలక్ష్మి గారు, అన్యోన్యమైన దాంపత్యానికి మీ దంపతులు ఇద్దరు ఇచ్చే నిర్వచనం ఏంటండి? హౌస్ వైఫ్కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు మనతో సగభాగం అని ముందు నుంచి అంటారు, ఇల్లాలే ఇంటి దీపం అని అంటారు. సో మరి చిన్న చిన్నవి మనస్పర్ధాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి, అవి లేకపోతే జీవితమే ఉండదు. సో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం, హౌస్ వైఫ్కు ముఖ్యంగా ఒక సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. రాజలక్ష్మి గారు, మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? ప్రతి హౌస్లో కూడా చిన్నవో చితకవో ఉండే ఉంటాయమ్మా. అదంతా అండర్స్టాండింగ్. కొంచెం వాళ్ళకి ఏమైనా అలా ఉన్నప్పుడు మనం కొంచెం స్లో మళ్ళీ నిదానంగా చెప్పుకొని సరి చేసుకునే విధాయకంలో ఉంటుంది. సమస్య లేకుండా అనేది సంసారం ఉండదు, అది క్యారీ చేసే దానిలో పట్టిపోయి ఉంటుంది అంతే. టీజీ వెంకటేష్ గారు, రాజలక్ష్మి గారు, ఈరోజు మా హోమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో మీ దంపతులు ఇద్దరు పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఇవాళ మా హోమ్ మినిస్టర్ రాజలక్ష్మి గారికి మా హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ తరఫు నుండి చిన్న గిఫ్ట్ అండి. చాలా సంతోషం. సో మా హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ తరఫు నుండి మరో చిన్న గిఫ్ట్ అండి. గుడ్ లక్. ఇదండి ఈరోజు టీజీ వెంకటేష్ గారు, రాజలక్ష్మి గారితో స్పెషల్ హోమ్ మినిస్టర్